రాపాక వరప్రసాదరావు ఈ పేరు రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న వారికి గుర్తుండే ఉంటుంది. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే. అలా స్టేట్ వైడ్ లో టాక్ అయిపోయారు. అంతేకాదు జనసేన నుంచి వైసీపీలోకి జంప్ చేసిన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక వైసీపీలో పనిచేసి తిరిగి ఆ పార్టీకి దండం పెట్టి దూరం జరిగారు. ప్రస్తుతం రాపాక ఏం చేస్తున్నారు అంటే ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి ఆలోచిస్తున్నారు అని అనుచరుల నుంచి వస్తున్న మాటగా ఉంది. రాపాక కాంగ్రెస్ నుంచి 2009 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. ఆయన వైసీపీలోకి తర్వాత వచ్చిన 2014లో టికెట్ దక్కలేదు. దాంతో ఆయన జనసేనలో చేరారు. 2019లో ప్రయత్నం ఫలించి మరోసారి నెగ్గారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా డైలమాలో ఉన్నారని అంటున్నారు. వైసీపీకి దూరమైన ఆయన జనసేనతోనూ అదే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. దాంతో ఆయన చూపు టీడీపీ మీదే ఉంది అంటున్నారు. ఆయన చేరేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అందుకే ఆయన టీడీపీకి చెందిన నాయకులతో టచ్ లోకి వస్తున్నారట. వారితో కలిసి తన మనసులో మాట చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక 2024 ఎన్నికల్లో పట్టుబట్టి రాజోలు సీటు తీసుకున్న జనసేన మరోసారి అక్కడ గెలిచి జెండా పాతింది. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిలో కలిసి ఉన్నారు. రాపాక కనుక మిత్రపక్షం పార్టీగా టీడీపీలో చేరుతారని అనుకున్నా సాగేది కుదిరేది ఉండదని జనసేన నుంచి వస్తున్న రియాక్షన్ గా ఉందంటున్నారు. ఎందుకు అంటే రాపాక జనసేన నుంచి గెలిచి ఆ పార్టీని ఏ విధంగా దెబ్బతీశారన్నది క్యాడర్ మర్చిపోలేకపోతోందట. అంతేకాదు అధినేత పవన్ మీద ఆయన విమర్శలు చేశారని అవన్నీ గుర్తున్నాయని కూడా చెబుతున్నారు. దాంతో ఆయన సైకిల్ ఎక్కుతామని అంటే కనుక బ్రేకులేసేందుకు రెడీ అని జనసేన వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. ఇక కూటమిలో ఏ పార్టీలో అయినా నాయకులు చేరాలంటే వివాదం లేకపోతే పర్వాలేదు, అభ్యంతరం ఉంటే కనుక ఖచ్చితంగా పరిశీలించి వద్దు అని మిత్రులు చెబితే ఆగిపోవడం జరుగుతోంది. ఈ మేరకు ఒక అవగాహన అయితే కూటమి పార్టీల మధ్య ఉంది అంటున్నారు. అందువల్ల టీడీపీకి స్థానికంగా ఇబ్బందులుంటే కనుక రాపాకను చేర్చుకోవడం జరగదంటున్నారు. అయితే రాజోలు టీడీపీ మంచి నాయకత్వం కావాల్సిన అవసరం ఉంది. ఆ లోటుని తాను భర్తీ చేస్తాను అని రాపాక అంటున్నారు. టీడీపీ ఆయనను చేరదీస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా రాపాక రాజకీయ దారి రాదారి కాదని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏదైనా ప్రముఖ పార్టీలో చేరితేనే ఫ్యూచర్ ఉంటుందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.